అంటారు కదా, సో అందుకని దాచి పెడుతున్నా అనమాట మా బుజ్జి వినాయకుడిని. Hello everyone, welcome back to my channel Passion Street. This is Navina. If this is your first time watching my videos, నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఒకవేళ మీకు నచ్చితే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో హిట్ బెల్ ఐకాన్. సో నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే వచ్చేస్తుంది, మీరు వెంటనే చూసేయచ్చు. అండ్ అందరికీ ముందుగా హ్యాపీ వినాయక చవితి. దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫెస్టివల్. ఎందుకంటే చిన్నప్పుడు ఇంకా మా గల్లీలో వినాయకుడిని పెట్టేసి ఇంకా ఫుల్ లిటరలీ వెయిట్ చేస్తున్నాయి అనమాట వినాయక చవితి గురించి. అసలు ఎంత బాగుంటుండే. ఎవ్రీడే ఇంకా ఈవినింగ్ అయితే అక్కడనే పూజ ఎవరో ఒకరు చేపిస్తుండే. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఫ్యామిలీ అట్లా చేయించి ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాయి అనమాట. బట్ ఇక్కడికి వచ్చినాక పండుగలు చేసుకోవడమే ఎక్కువ, ఇంకా అట్లాంటివి అయితే అసలు ఉండవు. బట్ మనకు తోచినంత మనకి వీలైనట్టు చేసుకోవాలి కదా. యాక్చువల్లీ నాకైతే ఇప్పుడు టైం 3 అవుతుంది. ఈరోజు ఫ్రైడే కాబట్టి వర్కింగ్ డే. సో జాబ్ చేసుకొని అట్ ద సేమ్ టైం ఇంకా పూజ కూడా చేసుకోవాలి కదా. మాకు అసలు ఫుల్ హెక్టిక్ వర్క్ ఉంది. నేనైతే అసలు వినాయకుడిని పెట్టుకోనేమో ఈసారి అనుకున్నా, బట్ మళ్ళీ రిగ్రెట్ ఫీల్ అవుతా అని చెప్పేసి ఇంకా పొద్దున ఎర్లీగా లాగిన్ అయి లైక్ జల్దీ వర్క్ కంప్లీట్ చేసేసి ఇంకా లాగౌట్ అయిపోయినా. ఈవినింగ్ పెట్టుకుందాము ఇంకా అటు ఇటు కాకుండా ఇప్పుడైతే కొంచెం డెకరేట్ చేసి ఇంకా అన్నిటినీ క్లీన్ చేసి ప్రసాదం చేసేసరికి సో నైట్ 6 or 7 అవుతుంది కదా. సో ఆ టైంకి ఇంకా గణేష్ని పెట్టేసుకొని పూజ చేద్దామని అనుకున్నా. సో ఐ థాట్ ఆఫ్ షూటింగ్ దిస్ వ్లాగ్. నేను ఈసారి ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటాను. లాస్ట్ టైం యాక్చువల్లీ ఇంకా చాలా లైక్ సూపర్బ్ అయిందనమాట. ఫుల్ ప్లాన్డ్గా ఇట్లా చేయాలి అట్లా చేయాలి, డెకరేషన్ ఎవ్రీథింగ్ అట్లా ప్లాన్ చేసుకొని చేసిన. లైక్ ఐ వాజ్ సో హ్యాపీ. బట్ ఈసారి కూడా అంటే ప్లాన్ లేదు, బట్ ఎట్లా అవుతుందో చూసాము. ఐ హోప్ అంత మంచిగా అవ్వాలి చేసిన. So I hope this Vinayak Chavithi brings lots of happiness to you and your family. Once again, happy Vinayak Chavithi, and let's get into our video. సో నేను 5 రకాలు ప్రసాదం పెడదాం అనుకుంటున్నా, బట్ 2 ఏమో చేసినవి, ఇంకా 3 ఏమో అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్రూట్స్ అనమాట. సో బికాస్ టైం లేదు కాబట్టి. సో మెయిన్గా మా ఇంట్లో అయితే వినాయక చవితి వస్తే ఈ పాయసం చేస్తారనమాట. తాలికల పాయసం అంటారు కదా, సో అది. అండ్ అది నేను నైటే చేసి పెట్టుకున్నాను అనమాట. గోధుమ పిండిని కొంచెం మెత్తగా చేసుకొని అండ్ ఇట్లా మనకు కావాల్సినట్టు సైజులో అండ్ బాల్ చేసుకోవచ్చు. ఇట్లా చేసుకోవాలన్నమాట. జస్ట్ గోధుమ పిండి అండ్ వాటర్ అండ్ పొడి పిండిలో ఎండబెట్టాలన్నమాట. లైక్ రాత్రంతా వదిలేసేయాలి. సో నెక్స్ట్ డేకి అది మంచిగా అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు దీన్ని ఎట్లా చేస్తామో చూద్దాం. ఈరోజు అయితే పొద్దునే లేచిన, బికాస్ మళ్ళీ వర్క్ స్టార్ట్ అయితే కష్టం అని చెప్పేసి ఇంకా పొద్దునే లేచి స్టవ్ అంతా క్లీన్ చేసి లైక్ కిచెన్ అంతా క్లీన్ చేసి వ్యాక్యూమ్ చేసి అండ్ స్టవ్ అయితే ఇప్పుడు అంతా రెడీగా ఉంది నీట్గా. సో ఇది ఎట్లా అంటే ఫస్ట్ వాటర్ వేసుకోవాలి మనము ఇప్పుడు నేనైతే 1/2 కప్ గోధుమ పిండి తీసుకున్నాను అనమాట. సో అట్లా 1:4 రేషియోలో వాటర్ వేసుకోవాలి. మీరు 1 కప్ తీసుకుంటే 4 cups వాటర్ అట్లా వేసుకోవాలి. సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని వాటర్ వేసుకోవాలి. సో 4 cups అన్నా కదా. 1 2 3 4 అంటే నా క్వాంటిటీకి 4 times అనమాట ఇది. సో ఫస్ట్ మనం వాటర్ కొంచెం బాయిల్ అయ్యే వరకు ఉంచాలి. సో నేను ఈ పాయసం ఈరోజు బెల్లంతో చేస్తున్నాను అనమాట. సో వాటర్ హీట్ ఎక్కి అది బాయిల్ అయ్యేలోపు మనం బెల్లం పౌడర్ చేసుకుందాం, బికాస్ నా దగ్గర బెల్లం పౌడర్ లేదు. సో ఇట్లా క్యూబ్స్ ఉన్నాయన్నమాట. సో దీన్ని మనం పౌడర్ చేసుకుందాం. సో ఒక 1 cup అంతా బెల్లం తీసుకుంటున్నా. సో మీరు ఏమేమి ప్రసాదాలు చేశారో ఒక కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇండియాలో ఉన్నప్పుడు అయితే అసలు నేనైతే కిచెన్లోకే వెళ్ళకపోతున్నాను. బేసిక్గా మా మమ్మీ పని చెప్పకపోతుండే, అంటే వంట అయితే పక్కా, బికాస్ నాకు అసలు ఏం వంటలు రాకపోతుండే. బట్ ఇప్పుడైతే అన్ని ప్రో అనమాట. తప్పదు కదా, ఎవరు లేనప్పుడు మనకు చేసుకోవాలనిపిస్తే చేసుకోవాల్సిందే. సో అన్నీ తెచ్చేసుకుంటాం. సో బెల్లం పౌడర్ రెడీ అయిపోయింది అండ్ వాటర్ కూడా కొంచెం బాయిల్ అయినాయి. సో ఇప్పుడు నేను చేసి పెట్టుకున్నాను కదా. సో వీటిని ఏం చేయాలి అంటే ఈ పౌడర్ని అంతా జల్లెడ పట్టాలన్నమాట.
సో ఇప్పుడు జస్ట్ మనకి ఇవి ఉంటాయి అన్నమాట. వీటిని బాయిల్ అవుతున్న వాటర్లో వేసేయాలి. సో ఇప్పుడు వీటిని మంచిగా కలుపుకోవాలి. బేసిక్గా మనం సేమియా వేస్తాం కదా, సో అట్లనే అనమాట. బట్ ఇవి కొంచెం టైం పడుతుంది కుక్ చేయడానికి, బికాస్ పిండి కాబట్టి ఒక 10-15 మినిట్స్ పడుతుంది. సో లెట్ ఇట్ బి. అండ్ తర్వాత ఇంకొకటి ఏంటి అంటే శనగలు. సో అవి ఉడికేలోపు ఈలోపు మనం శనగలు ఉడకబెట్టుకుందాం. ఇది ఏం లేదు, జస్ట్ శనగలు నానబెట్టేస్తాం కదా, ఓవర్ నైట్ సోక్ చేసిన. మీరు పొద్దున ఒక 2-3 hours సోక్ చేస్తే సరిపోతుంది. సో ఆ సోక్ చేసిన శనగల్ని ఒక 2-3 విజిల్స్ వచ్చే వరకు, ఆర్ 4 విజిల్స్, డిపెండ్స్ ఆన్ యువర్ కుక్కర్ అండ్ ద క్వాంటిటీ. సో అట్లా 4 విజిల్స్ వచ్చే వరకు మనం ఉడకబెట్టేసుకొని తర్వాత దీంట్లో పోపు వేసుకుంటే సెట్, ఒక ప్రసాదం రెడీ అయిపోతుంది. సో నేను ఇది ఉడకబెట్టుకొని తీసుకొస్తా. ఇదేంటి అంటే ఉడుకుతుంటే థిక్ అవుతుంది అనమాట, బికాస్ మనం ఇందులో పిండి యాడ్ చేసాం కదా. సరే ఈ పాయసం అయితే చాలా బాగుంటుంది. ఇది ఉత్తప్పుడు చేస్తారో లేదో నాకు తెలీదు, బట్ మా ఇంట్లో అయితే వినాయక చవితి వస్తే కంపల్సరీ ఈ పాయసం చేస్తారు. అండ్ తుమ్మికూర అని ఒక ఆకు దొరుకుతుంది అనమాట. సో అది మరి అందరికీ తెలుసు లేదో నాకు తెలీదు, బట్ యా మా ఇంట్లో అయితే లైక్ మా ఊర్ సైడ్ అందరూ చేస్తారనమాట. కంపల్సరీ పచ్చడి ఆర్ కూర చేస్తారు ఆకుతో, అండ్ ఈ పాయసం చేస్తారు. సో ఇది ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇప్పుడు మనం బెల్లం యాడ్ చేద్దాం. ఫస్ట్ ఒకసారి కలుపుకోవాలి. మనం ఆల్రెడీ పౌడర్ చేసినాం కాబట్టి సో దానికి కరగడానికి టైం పట్టదు, ఈజీ ఉంటుంది అనమాట. సో అందుకని బెల్లం పౌడర్ వేస్తే బాగుంటుంది, గడ్డలు గడ్డలు ఉండకుండా మంచిగా ఈవెన్గా కలిసిపోతుంది అనమాట. ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం ఇందాక ఇట్లా జల్లెడ పట్టుకుంటే పిండి ఉంది కదా, ఇదన్నా తీసుకోవచ్చు, లేదంటే ఫ్రెష్ పిండి అయినా తీసుకోవచ్చు. సో ఒక స్పూన్ అంతా, లైక్ ఒక టేబుల్ స్పూన్ అంతా ఒక బౌల్లో వేసుకొని వాటర్లో బాగా కలపాలి. సో దట్ అసలు పిండి పిండి ఉండద్దు అనమాట, మొత్తం లిక్విడ్ లానే ఉండాలి. సో దీన్ని ఇప్పుడు మనం యాడ్ చేసుకోవాలన్నమాట. మేక్ ష్యూర్ మీరు ఓన్లీ లో ఫ్లేమ్లోనే కుక్ చేయాలి, బికాస్ మీడియంలో పెట్టినా కూడా అడిగి అంటుతుంటుంది అనమాట. సో ఇప్పుడు ఒక 1 cup మిల్క్ యాడ్ చేసుకోవాలి. సో ఒక 1 cup మిల్క్. సో మిల్క్ యాడ్ చేసినా కదా, ఇది కొంచెం ఉడికేసరికి మనకి మంచిగా చిక్కగా అయిపోతుంది అనమాట పాయసం. సో దీన్ని ఒక మనం 10 minutes డిస్టర్బ్ చేయకుండా లో ఫ్లేమ్లో ఉడికిద్దాం. అండ్ మన పాయసం దాంట్లో కొంచెం గసగసాలు వేసుకోవాలి, పాపీ సీడ్స్. సో ఇవి బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు నేను క్యాష్యూస్ వేస్తున్నా, ఇంకొన్ని కిస్మిస్. ఇప్పుడు వీటిని ప్రసాదంలో వేసేద్దాం. నెయ్యి వేసాక అసలు ఎంత బాగా వస్తుంది, ఆ స్మెల్ మాత్రం క్రేజీ ఉంటుంది. నెక్స్ట్ శనగలది కూడా పోపేసేసుకుంటే 2 ప్రసాదాలు రెడీ అయిపోతుంది, మనం పూజలు చేసుకోవచ్చు. సో ప్రెషర్ పోయింది కాబట్టి ఇది లోపలికి వెళ్ళిపోయింది అనమాట. సో ఇట్స్ సేఫ్ టు రిమూవ్. పర్ఫెక్ట్. ఉడికింది మన శనగలు. సో ఇది రెడీ. సో పాయసం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం శనగలకి పోపేసుకోవాలి. సో దానికి నేను పచ్చిమిర్చి అండ్ కరివేపాకు, ఈ కరివేపాకు ఉంది కదా ఇక్కడ చూస్తున్నారు కదా క్వాంటిటీ, ఈ కొంచెం ఉంది కదా దీనికి $1. కొన్ని దగ్గర ఒక్కొక్కసారి ఎక్కువ వస్తాయి, అంటే ఎక్కువ ఇవి స్టెమ్స్, సో ఇట్లా వస్తుంది, చాలా వస్తాయి అన్నమాట. అది లైక్ మనం లక్కీ. బట్ కొన్ని షాప్స్లో అయితే ఇంతే ఇస్తారు, అసలు లైక్ హార్డ్లీ 3-4 ఇస్తారు ఇవి అంతే. బట్ మనకి టేస్ట్ కావాలి కాబట్టి తెచ్చుకుంటాం. సో పోపుకి కొంచెం ఆయిల్. ఓకే, ఆయిల్ వేయడానికి కదా. సో ఇప్పుడు నేను ఆవాలు జీలకర్ర కొంచెం వేసుకున్నాం, కొంచెం ఇంగువ,
గ్రీన్ చిల్లీ, కరివేపాకు, కొంచెం పసుపు, అయిపోయింది సెకండ్ ప్రసాదం కూడా. సో ప్రసాదం అయిపోయింది చెప్పాలా. ఇప్పుడు మనం ఇండియాలో అయితే పండుగ వస్తే చాలు మామిడాకులు పెడతాం కదా మెయిన్ డోర్కి లెక్క డెకరేట్ చేయడానికి. బట్ మాకు ఇక్కడ మామిడాకులు దొరకవు కదా. సో చూడండి ఎట్లున్నాయో, సగం ఎండిపోయినాయి ఉన్నాయి అసలు. బట్ ఇంకా సంప్రదాయానికి పెట్టాలి కాబట్టి. అండ్ ఇవి కూడా $3 అన్నమాట. అక్కడ పెడదాం అనుకుంటున్నా. మామిడాకులు దండ కట్టడం వచ్చా, దారంకి అయితే ఈజీ ఉంటుంది. ఇవి ఎండిపోయినాయి కదా. సో యాక్చువల్లీ ఇది రబ్బర్లా ఉన్నాయన్నమాట ఇవి. సో జాగ్రత్తగా అస్సలు వేస్ట్ చేయొద్దు. ఒక్కటి వేస్ట్ అయినా కూడా అయిపోతుంది. సో ఇట్లా పట్టిస్తా. వచ్చి ఆకులు తీసుకెళ్తారు, లేకపోతే పక్కన వాళ్ళ ఇంట్లో ఉంటే మనం తీసుకెళ్తాం, అట్లా ఉంటుంది. కానీ ఇట్లా మామిడాకులు కూడా కొనుక్కుంటామని ఎప్పుడు అనుకోం కదా. ఇక్కడ అన్నీ కొనుక్కుంటాం. బట్ గుడ్ థింగ్ ఏంటంటే అట్లీస్ట్ దొరుకుతాయి. లైక్ డబ్బులు తీసుకుంటారు అండ్ కొంచెం పిచ్చిగా ఉంటాయి కానీ, బట్ అట్లీస్ట్ మనం మర్చిపోకుండా అయితే దొరుకుతాయి. బాగానే వస్తున్నాయి కదా. రెడీ చేసేసిన. సో మినీ సెటప్ అయితే అయిపోయింది మొత్తం. ఇప్పుడు ఇంకా విగ్రహంని పెట్టలేదు. ప్రసాదాలు రెడీ అయిపోయినాయి అండ్ పూజ కోసం అంతా సెట్ చేసుకున్నా. సో ఇప్పుడు దీపాలకి నూనె వేసి ఒత్తులు వేసి సో అవన్నీ రెడీ చేసుకుంటే తర్వాత టైంకి మంచిగా విగ్రహంని పెట్టేసుకొని ప్రసాదం పెట్టేసుకొని దీపం ముట్టిస్తే పూజ అయిపోతుంది. సో అందుకని నేను ఇప్పుడు దీపాలు అగరబత్తులు ఇవన్నీ సెట్ చేసుకుంటా. సో అప్పుడు హడావిడి ఉండదు. అండ్ వినాయకుడు పెట్టుకున్నప్పుడు మనం అఖండ దీపం అని పెడతాం కదా. సో అంటే వినాయకుడు ఎన్ని డేస్ ఉంటే అన్ని డేస్ మనం ఈ దీపంని ఉంచుకోవాలన్నమాట. లైక్ డే అండ్ నైట్ చూసుకుంటూ ఉండాలి. సో చాలా జాగ్రత్తగా. సో నేను 3 డేసే ఉంచుతున్నాను అనమాట వినాయకుడిని. సో ఆ 3 డేస్ ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి. సో అందుకని ఇంకా ఒత్తులు మార్చడం అట్లా ఉండదు కదా, బికాస్ దీపం ఆరిపోకుండా చూసుకోవాలి కాబట్టి నేను కొంచెం లడ్డుగా చేస్తున్నా ఒత్తు. మనకి ఇండియాలో అయితే పెద్ద పెద్దవి ఇట్లా దొరుకుతాయి కదా. సో దాంట్లో చాలా నూనె వేయచ్చు అండ్ చాలాసేపు ఉంటుంది. అండ్ ఇక్కడ నాకు చిన్నవే దొరికినాయి అన్నమాట. సో అందుకని జాగ్రత్తగా ఇంకా చూసుకుంటూ ఉండాలి. అండ్ ఇప్పుడు నేను నూనె పోస్తాను. అండ్ అగరబత్తులు కూడా తీసి పెడుతున్నా. ఇవేంటి అంటే హారతి కర్పూరం అన్నమాట. సో దీంతో ఈ క్లాత్ ఉందన్నమాట, నెట్టెడ్ క్లాత్. సో దీంతో వినాయకుడి పంచ ఇంకా కండువా చేస్తున్నా. సో మీకు జస్ట్ చూపిస్తా. సో ఇట్లా వినాయకుడికి ఇట్లా కట్టిన అనమాట లైక్ పంచ. సో కండువా కూడా చేస్తున్నా. అండ్ ఈ బ్యాక్గ్రౌండ్ చూసింది కదా ఎంత బాగుందో అసలు. ఇక్కడ వినాయకుడికి ఎలివేట్ అవుతుంది అనమాట. సో చాలా అది ఫ్యాన్ ఉంటుంది కదా, అది కొనుక్కొచ్చిన నేను. యాక్చువల్లీ ఇది ఎందుకు తెచ్చిన అంటే నేనే వినాయకుడిని చేద్దాం లాస్ట్ టైం లాగా అని అనుకొని, అంటే పంచగట్టి అట్లా మంచి చేద్దాం అనుకున్నా. కానీ టైం సరిపోలేదు లైక్ బికాస్ ఆఫ్ హెక్టిక్ వర్క్. సో ఇంకా కొనుక్కొచ్చిన అనమాట. సో బట్ నేను అనుకుంది అయితే అంటే పంచ అయితే కడతాం కదా. సో వినాయకుడికి ఇదే కట్టిన అనమాట. అసలు అనుకోలే బట్ ఏమన్నా సెట్ అయిందా, బికాస్ నేను ఇదే అనుకొని అంటే వినాయకుడిని అట్లా పింక్కి సెట్ అయ్యేటట్టు చేద్దామని అనుకున్నా. బట్ అనుకోకుండా నాకు వినాయకుడు కూడా అట్లనే వచ్చిండు.
సో ఇదేమో గౌరమ్మని అని పెట్టుకుంటాం కదా. సో నేను కలుషం ఏం పెట్టట్లేదు బికాస్ నాకు తెలియదు ఆ ప్రాసెస్ అంతా. సో నేను గౌరమ్మని అయితే పెడతాను. అండ్ కొబ్బరికాయ ఎట్లా కొడతానో తెలీదు, బట్ తేనె అయితే తెచ్చిన. సో లెట్స్ కొడతామో లేదో తెలీదు బికాస్ అండ్ పగలు కొట్టడానికి ఏమీ లేదు. సో ఆలోచించాలి ఎట్లా పగలు కొట్టాలి ఇప్పుడు కొబ్బరికాయ అని చెప్పి. ఇదిగోండి ఫ్లవర్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. యాక్చువల్గా ఇట్లానే దొరుకుతాయి, అంటే బొకే తీసుకొని మనం ఇంకా ఫ్లవర్స్ తీసుకోవాలన్నమాట దాంట్లో నుంచి. సో ఇండియన్ స్టోర్లో కూడా మనకి విడిగా ఇండియాలో దొరుకుతాయి కదా పూలు, అట్లా దొరకవు. సో ఇట్లా తీసుకొని ఇంకొక పువ్వు తీసుకొని మనం పెట్టుకోవాలన్నమాట. అంటే సో ఇక్కడ ఇంకా మొగ్గలు ఉన్నాయి కదా. సో ఇవన్నీ చిన్న చిన్న ఉన్నాయి బడ్స్ లాగా. సో ఇవి పెరుగుతాయేమో అని ఒక ఆశ. సో ఇవన్నీ కట్ చేసి అండ్ దెన్ అప్పుడు అవి వాటర్లో పెడితే పెరుగుతాయని అనుకుంటున్నా. పెరిగితే మళ్ళీ ఇంకొక రోజు వస్తాయి కదా, సో బాగుంటుంది అని చెప్పేసి. సో దట్స్ వై ఐఎమ్ నాట్ డిస్టర్బింగ్ దెమ్. అందుకే ఇట్లా జస్ట్ ఇట్లా కట్ చేస్తున్నా అనమాట ఫ్లవర్స్ ఉన్న వరకు. ఫస్ట్ అవసరమైనంత వరకు కట్ చేస్తా బికాస్ ఇవి ఆల్మోస్ట్ ఒక 1 week to 10 days ఉంటాయి అన్నమాట ఇంతే ఫ్రెష్గా. సో అందరి దేవుళ్ళని అలంకరిస్తున్నా. తులసి మాతకి మా ఇంట్లో తులసి చెట్టు చూసారా. ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది న్యూ జెర్సీలో. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఇది తీసుకొచ్చిన అనమాట. ఒకవేళ మీరు వీడియో చూసుంటే చిన్న ఉంటుంది చెట్టు. సో అది ఇప్పుడు పెద్ద అయిపోయింది. ఇప్పుడు గౌరమ్మకి పసుపు అండ్ నేను కొబ్బరికాయ కడిగేసి వచ్చి ఇంకా అన్నీ రెడీ చేసి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా పూజ చేసుకోవడమే. సో వెయిట్ అండ్ వాచ్. హలో. సో ఇప్పుడు మా ఇంట్లో పూజ టైం అయింది. నా ఆల్ సెట్. సో నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయినా అండ్ ఇప్పుడు పూజ చేసుకొని ప్రసాదం పెట్టాలి. సో ఫస్ట్ దేవుడు అంతా రెడీ అయిపోయింది, నేను కూడా రెడీ అయిపోయినా. సో ఇప్పుడు ఫస్ట్ మనం గౌరమ్మని చేసుకున్నాం. సో పసుపులో కొన్ని వాటర్ వేసుకొని మనం గౌరమ్మని చేసుకోవాలి. సో నేను కలుషం ఏం చేయట్లేను ఇందాక చెప్పినట్టు. సో ఫస్ట్ దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని, సో ఫస్ట్ అన్నిటికంటే ముందు గౌరమ్మని చేసుకోవాలి. సో దాంట్లో పసుపు కొంచెం వాటర్ వేసి నేనైతే గౌరమ్మని చేసుకున్నా. సో గౌరమ్మకి కొంచెం కుంకుమ, సో వినాయకుడి ముందు ప్లేస్ చేసుకోవాలి. చిన్న వినాయకుడు కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే జస్ట్ ఒత్తులతో అంటే కాటన్తో లైక్ జంజం అంటారు కదా, సో జంజం లాగా కొద్దిగా తడుక్కుంటూ మధ్య మధ్యలో. సో ఇప్పుడు వినాయకుడిని రివీల్ చేయబోతున్నా. వినాయకుడికి బొట్టు పెట్టేస్తాం, గంధం. గౌరమ్మ దగ్గర పువ్వులు, బుజ్జి గణేష్ వచ్చేసాడు. ఇప్పుడు దీపం పెట్టుకుందాం ఫస్ట్.
ఎంత అందంగా ఉన్నాడు. సో వినాయకుడు పూజ అయితే అయిపోయింది, చాలా మంచిగా అయింది. ఐఎమ్ సో హ్యాపీ, లైక్ చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట. అసలు చేస్తానో లేదో ఎట్లా అవుతుంది అని అనుకున్నా, బట్ ఫైనలీ అయ్యింది. అండ్ సో యా, అండ్ ఐ విష్ మీ అందరి కోరికలు కూడా నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అనుకోకుండా, అంటే వితౌట్ ఎనీ ప్లాన్, అసలు ఎంత అందంగా మంచిగా అనిపిస్తుంది నాకైతే. యా, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో.